ఎస్, వెంకటేశ్వర యూనివర్సిటీ అప్పుడే ఏర్పాటు చేశారు. ఎఫ్ 21లో స్వరాజ్ పత్రిక నడిపారు. ఎస్ 28 మద్రాసులో సైమన్ కమిషన్ రాకడ సందర్భంగా అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆంధ్రకేసరయ్యారు. ఎస్ టంగుటూరు ప్రకాశం పంతులు 1953కి పూర్వం మద్రాసు గవర్నమెంట్లో రెవెన్యూ శాఖగా కూడా పనిచేశారు. సీఎం అవ్వకముందు 46లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, అంటే 2 సార్లు ముఖ్యమంత్రి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి ప్రజా పార్టీ మరియు స్వామ్యవాదులు కమ్యూనిస్టులు సహకారంతో. స్వామ్యవాదులు కమ్యూనిస్టులు టంగుటూరి ప్రకాశం గారి ప్రజాపాలన మరి ఏదో చట్టాల్లో తేడా వచ్చి వీళ్ళు ఏం చేశారంటే మేము మద్దతు ఉపసంహరించుకుంటామన్నారు. దానికి తోడు కూడా ఏంటంటే మొదటి సాధారణ ఎన్నికలు 52లో జరిగినాయి. మీకు తెలుసు, జనరల్ ఎలక్షన్స్, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1952. ఇలా మొదటి సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు బాగా వినాలి, ఆంధ్రాలో కమ్యూనిస్టులు బాగా గెలిచారు, తెలంగాణలో కమ్యూనిస్టులు బాగా గెలిచారు. ఆంధ్రాలో కమ్యూనిస్టులు విపరీతంగా ఎందుకు గెలిచారంటే రంగా గారు ఒక చోట ఉండరు కదా, నాయకులు లేని గోగినేని రంగా రైతు యాత్ర చేశారు. ఆయన కమ్యూనిస్టుగా కూడా పనిచేశారు. మొదటి కమ్యూనిస్టు పత్రిక చిత్రగుప్తా అనే పత్రిక నడిపింది ఎన్జి రంగా గారే. ఆయన అన్నింటిలో ఉంటారు, అన్ని పార్టీల్లో. చివరిలో వృద్ధ పార్లమెంటేరియన్గా గుంటూరు ఎంపీగా చేసిన తర్వాత చనిపోయారు ఆయన, ఎన్జి రంగా గారు. లెజెండ్. గుంటూరు జిల్లా నిడుబ్రోలు చెందిన ఆయన హౌస్ పేరు గోభూమి, కాశీనాథుని ఇంటి పేరు శ్రీబాగ్ లాగా. అయితే కమ్యూనిస్టులు బాగా సీట్లు వచ్చినాయి. కారణం రంగా రైతు యాత్ర నిర్వహించడం వల్ల, జమీందారీ వ్యతిరేకంగా రైతు యాత్ర నిర్వహించడం వల్ల బాగా ఓట్లు వేశారు కమ్యూనిస్ట్ పార్టీలు. తెలంగాణలో సూర్యుడు ఎరుపు, సింధూరం ఎరుపు, కొండగోగులు ఎరుపు, చిందించిన రక్తం ఎరుపు అంటూ తెలంగాణ సాయుధ పోరాటం రావి నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా జరిగింది. అందువల్ల అక్కడ ఓట్లు కుమ్మేశారు కమ్యూనిస్టులకి. ఆంధ్రాలో కూడా ఓట్లు కుమ్మేశారు. అప్పుడు కమ్యూనిస్టులకు ఒక ఐడియా వచ్చింది. అందువల్లే బహుశా టంగుటూరు ప్రకాశం పంతులు గారి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించారేమో. ఏం ఐడియా వచ్చిందంటే సిపిఐ కమ్యూనిస్టులకి, అరే తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులు ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఆంధ్రాలో వచ్చినాయి, కానీ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయాం. తెలంగాణలో మొదటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు గారు అయ్యారు, కాంగ్రెసు. ఇక్కడ చూస్తే టంగుటూరు ప్రకాశంకి మద్దతు ఇచ్చాం మనం. కానీ తెలంగాణ కమ్యూనిస్టులు, హైదరాబాద్ రాష్ట్ర కమ్యూనిస్టులు, ఆంధ్ర కమ్యూనిస్టులు కలిస్తే కమ్యూనిస్టే సీఎం అవుతాడు కదా అనే ఒక కోణంలో కూడా అన్నట నేను చదివాను అక్కడ. వాళ్ళు జై ఆంధ్ర, జై జై ఆంధ్ర మీన్స్ విశాలాంధ్ర ఉద్యమానికి ఆద్యులు కమ్యూనిస్టులే. 1956తో కర్నూలు రాజధాని ముగిసిపోవడానికి కారకులు కమ్యూనిస్టులే. అరే అక్కడ వచ్చాం, ఇక్కడ వచ్చాం, అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే, విశాలాంధ్ర అని పేరిట ప్రదేశ్ ఏర్పడితే మన సీట్లు ఎక్కువ ఉంటాయి, మనమే సీఎం అవుతాం కదా అని చెప్పి అసలు విశాలాంధ్ర అనే వాదానికి మొదట మూమెంట్ స్టార్ట్ చేసిందే కమ్యూనిస్టులు. అక్కడ తెలుగువారు, ఇక్కడ తెలుగువారు అని పైకి పేరు చెప్పి తెలుగువారందరూ ఒకటి ఉంటే బాగుండదని ఒక ఫీలింగ్ ఇచ్చి ఈ ఉద్యమాన్ని అసలు స్టార్ట్ చేసింది, విశాలాంధ్ర ఉద్యమాన్ని స్టార్ట్ చేసి అది వేరు. మళ్ళీ జై ఆంధ్ర ఉద్యమం వేరు, విశాలాంధ్ర ఉద్యమం, జై ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం వేరు, విశాలాంధ్ర ఉద్యమం వేరు. 1972-73లో జై ఆంధ్ర ఉద్యమం వేరు. కాబట్టి కమ్యూనిస్టులు విశాలాంధ్ర ఉద్యమం చేస్తే దానికి బాగా స్పందన వచ్చింది. తెలుగు వాళ్ళంతా ఒకటవ్వాలి. అప్పుడు చాలా తెలివిగా కాంగ్రెస్ వాళ్ళు వ్యవహరించి, అది ఇదేదో బాగా ఫేమ్ అయ్యేటట్టు ఉందరా నాయన అని వీళ్ళు చాలా తెలివిగా ఏం చేశారంటే, వీళ్ళు కమ్యూనిస్టులను పక్కకు దోసేసి విశాలాంధ్ర ఉద్యమం వీళ్ళు భుజాన వేసుకుని 56లో దీనికి విశాలాంధ్ర అని పేరు తీసేసి ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టి నీలం సంజీవ్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేసుకున్నారు. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఉమ్మడి రాష్ట్రానికి ఆది పునాది కమ్యూనిస్టులు. ఇంత స్టోరీ ఉంది ప్రకాశం పంతులు గవర్నమెంట్ పడిపోవడానికి. సరే ఎనీహౌ, సరే ఇదబ్బా. కాబట్టి ఈ మరియు ఎఫ్లు ఫాల్స్, హెచ్ ఒకటే ఫాల్స్, బీసీడీఈలు మాత్రమే ట్రూ, ఏబిసిడిఈఎఫ్ జిహెచ్లు అన్నీ కూడా ట్రూ. ఇప్పుడు మనం ఇచ్చిన స్టేట్మెంట్లో అన్నీ కూడా నిజం. మోర్ ఇన్ఫర్మేటివ్ మీకు ఇవ్వడానికే నేను అన్నీ కూడా నిజమని పెట్టడం జరిగింది బాస్. తర్వాత మీకు 10th క్వశ్చన్ నాన్న, ఒక్క నిమిషం ఉండండి రా, 10th క్వశ్చన్ చెప్తాను. 10th క్వశ్చన్ తమ్ముడు 10th క్వశ్చన్ ఎస్ 10th క్వశ్చన్ ఏంటంటే, రాయలసీమ ప్రయోజనాల పరిరక్షణకు మరియు తాము మద్రాసు యూనివర్సిటీ పరిధిలోనే ఉండడానికి 1934లో రాయలసీమ మహాసభను సిఎల్ నరసింహారెడ్డి మరియు కె సుబ్రహ్మణ్యములు స్థాపించారు. రాయలసీమ మహాసభ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1934.
ఎస్టాబ్లిష్డ్ బై సిఎల్ నరసింహారెడ్డి అండ్ కె సుబ్రహ్మణ్యం. కాగా 1934 జనవరిలో రాయలసీమ మహాసభ తొలి సమావేశం ఎక్కడ జరిగింది ఎక్కడ? కడప, కర్నూలు, తిరుపతి, మెడ్రాస్. ఆన్సర్ మద్రాసులో జరిగింది. రాయలసీమ తొలి మహాసభ సమావేశం. ఎందుకు అంటే ఆంధ్ర యూనివర్సిటీ పెడతాను అనంతపురం అని చెప్పి తీసుకెళ్ళి విజయవాడ వైజాగ్ పెట్టేశారు. మీ మీద మా నమ్మకం లేదు దొర, అందువల్ల మేము ఓన్గా మేము ఉంటే మద్రాసులో ఉంటాం, మద్రాసు రాష్ట్రంలో ఉంటాం, లేకపోతే మాకు సపరేట్ రాష్ట్రం, అంతేగాని మేము మిమ్మల్ని అని చెప్పి రాయలసీమ నాయకులు కడప కోటిరెడ్డి, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు, కల్లూరి సుబ్బారావు గారు, నెమలి పట్టాభి రామారావు గారు, మన సిఎల్ నరసింహారెడ్డి గారు, కె సుబ్రహ్మణ్యం గారు, పాపన్న గుప్తా గారు, వీళ్ళందరూ పోరాటం చేశారు. తొలి సమావేశం మెడ్రాస్లో జరిగింది. దీంట్లో తీర్మానం ఏంటంటే మన రాయలసీమలో ఉన్న జిల్లాల ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని ముందుకెళ్దామని ఇందులో తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఈ 10 ప్రశ్నలు చాలా కీలకం. ప్రామినెంట్ లీడర్స్ ఆఫ్ ఆంధ్ర దాంట్లో మీరు దయచేసి ఇవి బాగా కత్తిలాగా ఇవి చదవాలి. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు ఇచ్చేది 4 ఆప్షన్సే, కానీ మనం ఎన్నో ఆప్షన్స్ ఇచ్చాం మీ కొరకు. తరచి కుదిపి మెయిన్ స్ట్రీమ్ తీసుకొచ్చి మీకు నేను ఈ క్లాసులో వివరించడం జరిగింది. మరో నెక్స్ట్ టెస్ట్ సిరీస్లో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి, మీకు మరింత ప్రయోజనం ఉంటుంది. గ్రాండ్ టెస్టులు పెట్టాలి, ఇంకా నేను టెస్ట్ సిరీస్ లాస్ట్లో గ్రాండ్ టెస్టులు పెడతా. టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి, మీకు ప్రయోజనం కలుగుతుంది. ఒక విద్యార్థిలాగా మీలాగా నేను కూడా కష్టపడి ఇది తయారు చేస్తున్నా, ఇష్టంగా కష్టపడి మీకు చెప్తా ఉన్నా. రైట్ నాన్న, మరి 10 ప్రశ్నలకి మీరు ఎన్ని ప్రశ్నలు ఆన్సర్ చేశారో? 4 ఆప్షన్స్ ఉంటాయి, ఇన్ని ఆప్షన్స్ ఉండవు. కానీ ఇన్ని ఎందుకు ఇచ్చినానంటే మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఓకేనా నాన్న? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ కలుద్దాం మరో వీడియో ద్వారా మనం అందరం.